श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् अञ्जस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्घ्रेवरं प्रणमार्मूर्धा भूतं दर्शनं हताह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपटकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशटारिगुरोः दिव्यश्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे आत्रेयान्वयसिन्धुसेविकरणादि रामानुजार्याध्वरात् जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्माश्रयं श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाश्रयं सेवे सद्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेविकरणात् गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोत्थितात्मोन्नतिं स्वाचार्यस्य गुणान् वदन्तमनिशं तत्ताथपादप्रभावाल्लब्धौ भयवेदशीर्षमनघं सेवे ऋषुहाविदम् आत्रेयवंशवनतेः विडराजमार्यं रामानुजार्यतनयं सुगुणैकराशिं श्रीनारसिंहपदपङ्कजचिञ्चरीकं श्रीवेङ्कटार्यगुरुवर्यम् अहं प्रपद्ये. పిళ్ళలోకాచార్య స్వామి వారి తిరుత్తంబియార్ అంటే తమ్ములైనటువంటి అడహియ మనవాళ పెరుమాళ్ నాయనార్ రంగనాథుడి దగ్గరికి వెళ్ళి రంగనాథుణ్ణి ఒప్పించి రంగనాథుడికి ఆనందాన్ని కలిగించి ఆచార్య హృదయం అనేటటువంటి 4 ప్రకరణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన దివ్య ప్రబంధాన్ని గ్రంథాన్ని రహస్య గ్రంథాన్ని కటాక్షిస్తే రంగనాథుడు పరమానంద భరితుడయ్యి వీరికి బ్రహ్మరథాన్ని కటాక్షించారు. ఆ బ్రహ్మరథంతో పిళ్ళలోకాచార్య స్వామి వారి తిరుమాళికి వేంచేస్తే పరమానంద భరితులై పిళ్ళలోకాచార్య స్వామి ఆలింగనం చేసుకుని కటాక్షించారట. పెంచిన దానికి నాకు ఫలం దక్కింది అని ఆనందపడ్డారు. అక్కడ దాకా మనం విన్నాం. తర్వాత చూడండి. అనంతరం నాయనారు తోదవత్తు తూయిమరయోరాన పెత్తార్కి ఆచార్య హృదయ రహస్యార్థం ప్రసాదిత్తి అరుళినారి. ఆ తర్వాత అడహే మనవాళ్ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంతమందికి ఆచార్య హృదయ రహస్యార్థాన్ని కటాక్షించారంటే కాలక్షేపంగా ఆ గ్రంథాన్ని అనుగ్రహించారు. రంగడి ఆజ్ఞ అయింది, అన్నగారైన పిళ్ళలోకాచార్య స్వామి వారి ఆజ్ఞ అయింది. చక్కటి వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో తూయిమరయోర్ అంటే వేదాధ్యయనం చేసిన పెద్దల అని అర్థం. అంటే 4000 దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేసి తోదవత్తు తూయిమరయోరాన ఈ ఆచార్య హృదయం అనే ప్రబంధం 28వ పేజీ ప్రారంభమవుతుంది, 27 చివర. ఈ ఆచార్య హృదయం అనేటటువంటి ప్రబంధం ఏదైతే ఉందో ఈ ప్రబంధం 4000 దివ్య ప్రబంధాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళకి కాలక్షేపం చెప్పవలసినటువంటి ఒకానొక గ్రంథం అన్నమాట. అందుకే 4000 దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేసిన పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలకి దీన్ని కాలక్షేపంగా కటాక్షించారట. పెత్తారం తన్ తిరువడిసేర పెత్తార్కి ప్రసాదిత్యరుళినార్ అప్పెత్తారం తిరునారాయణపురత్తాయికి ప్రసాదిత్తరుళినార్. అలాగా అడహే మనవాళ పెరుమాళ్ నాయనార్ దగ్గర కాలక్షేపాన్ని పొందిన పెద్దలట మళ్ళీ కొంతమందికి కాలక్షేపాన్ని అనుగ్రహించారట. మళ్ళీ అలా వారి దగ్గర నుంచి పొందినటువంటి వారు తిరునారాయణపురత్తాయి అనేటటువంటి పెద్దలకి అనుగ్రహించారు. 27వ పేజీలో చివర కటాక్షించారంటే ఈ ఆచార్య హృదయం అనేటటువంటి గ్రంథము అడహి మనవాళ పెరుమాళ్ నాయనార్ దగ్గర నుంచి తిరునారాయణపురత్తాయ్ అనేటటువంటి పెద్దల దాకా వచ్చింది. ఆ పెత్తారం అయింది. ఆయిం నం మనవాళ మామునిహళకు ప్రసాదిత్తి అరుళినారి. ఈ తిరునారాయణపురత్తాయ్ అనే పెద్దలు ఈ ఆచార్య హృదయ గ్రంథ కాలక్షేపాన్ని మనవాళ మాములకి కటాక్షించారనమాట. అలా ఈ గ్రంథం వచ్చింది. మనవాళ మామునిహళ్ ఈ ఆచార హృదయానికి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు అనమాట. ఆహ ఇరే మాధవత్తోన్మారన్ మరకూరుం మనవాళన్
தோதவத்து துய்மறையோரான பெத்தார் நீதியால் ஆங்கவர்த்தாள் சேர பெத்தா ஆராயி பெத்தாராய மணவாள முனி பூங்கமலத்தாள்கள் நெஞ்சே పోతు ఎన్ని పూర్వరహళ్ అనుసంధిత్తి అరుళినార్. మనవాళ మామూలు వైభవాన్ని చెప్పే పెద్దలు ఈ పాసురాన్ని చదువుకునేవారట. ఏమిటండి? మాధవత్తోన్ మారన్ మరహూరుం మనవాళన్. మనవాళ మామూలు ఎలాంటి వారండి? మాధవత్తోన్. మాధవులంటే ఎవరు? మాధవులంటే ఎవరు? తిరునారాయణపురత్తాయి. మాధవులంటే అడహే మనవాళ పెరుమాళ్ నాయనారు. ఈ అడహే మనవాళ పెరుమాళ్ నాయనారు మారన్ మరహూరుం. నమ్మాళ్ళవార్ల యొక్క వేదంగా ఉండే తిరువాయుమడి రహస్యాన్ని వివరించేటటువంటి దాన్ని తూయి మరయోరాన పెత్తార్ నీదియాల్ ఆంగవరదాళ్ సేరపెత్తారాయి. మనవాళ మామూలు ఆ తిరునారాయణపురత్తాయి దగ్గర దాన్ని శ్రవణం చేసి దాన్ని ప్రచారం చేశారండి అని. అలాంటి మనవాళ మామూల యొక్క పూంగమలత్తాళ్హళ్ పూల వంటి పాదార విందాల్ని నెంజే ఓ మనసా పోత్తు మంగళం చెయ్యి అని పూర్వర్హళ్ అనుసంధిత్తరుళినార్హళ్. పూర్వాచారులు అలా వారి వైభవాన్ని, మనవాళ మామూల వైభవాన్ని, తిరునారాయణపురత్తాయి వైభవాన్ని, మనవాళ మామూలకు కూడా ఆచార్యులైనటువంటి ఎంబెరుమానార్లకు కూడా ఆచార్యులైన వైభవం పంచాచార్యులకు ఎలా లభించిందో అలాగా వీరికి లభించింది అని చెబుతున్నారు. తర్వాత చూడండి. అడహి మనవాళ పెరుమాళ్ నాయనాரும் తిరుప్పావై మొదలాన சில ప్రబంధங்களுக்கு వ్యాఖ్యానం செய்தருளினார். ఈ అడహి మనవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి పెద్దలు తిరుప్పావైకి ఒక వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. ఆరాయిరప్పడి అనే వ్యాఖ్యానం వీరు కటాక్షించింది అన్నమాట. ఎత్తై నినత్తిరే தன்சீரால் வைய குருவின் தம்பி மணவாள மாமுని செయ్యుమవై తాముం శిలయన్ని జీయర్ అనుసంధిత్తరుళినార్. మనవాళ మాములు ఉపదేశ రత్నమాలలో వీరు చేసిన గ్రంథాలను దృష్టిలో పెట్టుకునే, అంటే ఆరాయిరప్పటి మొదలైన గ్రంథాలను దృష్టిలో పెట్టుకునే ఏమన్నారు? తన్సీరాల్ తన యొక్క కళ్యాణ గుణముల చేత వయ్య గురువిన్ తంబి లోకాచార్య. వయ్య గురువు అంటే లోకాచార్యులు, వయ్యం అంటే లోకం, గురువు అంటే ఆచార్యులు. లోకాచార్యుల యొక్క తమ్ముడైనటువంటి మన్ను మనవాళ ముని అడహే మనవాళ పెరుమాళ్ సెయ్యుం అవై తాముం శిల తాను కూడా కొన్ని గ్రంథాలని కటాక్షించారండి అని ఆరాయిరప్పడి. అలాగే కాంతా చతుస్లోకి వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలని వీరు కటాక్షించారు అని మనవాళ మామూలు కూడా ఉపదేశత్రమాల్లో కటాక్షించారు. పిన్బు పిళ్ళలోకాచార్యரும் నాయనాரும் அதிவிரக்தராய் வார்ந்தருள அருளும் காலத்திலே நாயனார் சிறிது காலம் எழுந்தருளிయింది ఇరుంది ఆచరేణ పరమపదத்தை ప్రాపిత్య అరుళినారు. ఆ విధంగా పిళ్ళలోకాచార్య స్వామివారు వారు తమ్ములైనటువంటి ఈ అడహే మనవాళ పెరుమాళ్ నాయనార్ వీరిద్దరూ కూడా అతి విరక్తులుగా ఇహలోక విషయాలు ఏంది ఆసక్తి లేకుండా ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండే కాలంలో నాయనార్లు కొంచెం ముందుగా ఆచరేనంటే కొంచెం తొందరగా వారు పరమపదానికి వేయించేసేసారట. అంటే పరమపదించారు అని అర్థం. తర్వాత పిళ్ళയും భాగవత విశ్లేషత్తాలే మిகவும் சோகார்த்தராய் அவர் முடியை தம் முடியிலே வைத்துக் கொண்டு மாமுடும்பை மன்னு மணவாளன் மண்ணாண்டு சேமமுடன் வைகுந்தம் சென்றக்கால் மாமென்று தொட்டு ரத்த சொல்லும் துயந்தன்னின் ஆள் பொருளும் எட்டெடுத்தும் இழப்பரார் எட்டெடுத்தும் இழுறப்பாரார் என்னும்படியே பலவகை புலம்பி திருமுது திருத்தி முதலைகள் தேத்தத்தேரி நின்று நாயனார்க்கு చరమకైంకర్యం செய்தி తిరువజ్జయిన నడత్తి అరుళినారు. ఇలా వీరు పరమపదానికి వేయించేయగానే ఈ మన పిళ్ళలోకాచార్య స్వామి వారు చాలా బాధపడ్డారట. మా ముడుంబై మన్ను మనవాళన్. ముడుంబై వంశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ, అన్నదమ్ములిద్దరు ముడుంబై వంశానికి చెందినవారు. గొప్ప ముడుంబై వంశానికి చెందిన మన్ను మనవాళన్ అడహే మనవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి వారు మన్నాండు ఈ లోకాన్నంతా ఏలుకుని, మన్నంటే మట్టి, మట్టి అంటే భూమి అని అర్థం. ఇక్కడ భూమిని ఏలుకుని శ్యామముడన్ వైహుందం సెన్నక్కాల్ క్షేమంగా వైకుంఠానికి వేంచేస్తే మామిందు తొట్టురత్త సొల్లుం మాం అని చెప్పాడుగా పరమాత్మ. మామేకం శరణం, ఆ మాం అనమాట. అది మాం అనేటటువంటి తొట్టురత్త సొల్లుం చెప్పినటువంటి ఆ వాక్కు తుయన్ తన్నిన్
ఆళ్బొరుళం అంటే చరమశ్లోకం యొక్క అర్థాలు, అలాగే ఎట్టెడుత్తుం అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాలు, ఉరప్పారార్ మనకి చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? వాటిలో అగాధంగా లోతుగా ఉండే అర్థాలు చెప్పేవారు ఎవరున్నారు అని పలవహై పులంబి అనేక రకాలుగా బాధపడ్డారట. బాధపడి తిరుముత్తుదిర్తి మొదలహై తేరి ఆ అడహేమనవాళ్ళ పెరుమాళ్ నాయనారి యొక్క తిరుముడి వారి యొక్క శిరస్సుని తమ్మడిలేవై తిక్కొండు ఒళ్ళో పెట్టుకుని దుఃఖపడ్డారు అని అర్థం. ఇలా దుఃఖపడ్డారట. దుఃఖపడి మొదలహెళ్ తేరి ఆ పక్కనుండే పెద్దలందరూ బాధపడకండి గురువు గారు, వారు పరమపదానికి వెళ్ళారు కదా, మనం బాధపడితే ఎలాగా అని. బాధ ఎందుకు కలిగింది? సోదరుడు పరమపదించాడని కాదు, అది అక్కడ చెప్తున్నారు. చూడండి చూడండి. భాగవత విశ్లేషత్తాలే మెహవం శోకార్తరాయి. భాగవత విశ్లేషం కలిగింది. ఇలాంటి పెద్దల్ని సోదరుడు దూరం అయ్యాడనే బాధ కాదు, అది గమనించాలన్నమాట. అలా దుఃఖపడ్డారు అని. ఆ తర్వాత తేరుకుని పక్కనుండే పెద్దలు ఓదారిస్తే తేరుకుని వారి చర్మ కైంకర్యాన్ని పూర్తి చేశారట. ఎవరు? పిళలోకాచార్య స్వామివారు. జీయరుடைய ఆచార్యరాన తిరుమలయ ఆళ్వాரும் జీయరుடைய తిరుత్తమప్పనార్ திகழ் கிடந்தான் திருநாவுடைய பிரான் தாதரண்ணரையும் அதிபால்யத்தலே பிள்ளலோகாச்சாரியர் திருவடிகளிலே ஆசிரியத்தவர்களாகையாலே பின்பு கொல்லிகாவரதாசரிடத்திலும் கோரகுலோத்தமதாசரிடத்திலும் ஞானோபஜீவனம் பண்ணி உజ్జీవిత్తాர்கள். జీయరుடைய ఆచార్యరాన తిరుమలయాళ్వార్ మనవాళ మాముల యొక్క ఆచార్యులైనటువంటి తిరువాయిముడి పిళ్ళయ్య గారు, జీయరుடைய తిరుత్తమప్పనార్ మనవాళ మామూలు తండ్రి గారైనటువంటి తెహళ్ కిడందాన్ తిరునావుడయ పిరాన్, వారి పేరు తిరునావుడయ పిరాన్, మనవాళ మామూలు తండ్రి గారి పేరు అన్న వారు. అలాగే తాదరన్నరయం, తాదరన్నర అనేటటువంటి పెద్దలు. అతిబాల్యత్తలే పిళ్ళలోకాచార్యర్ తిరువడిகளிலே ఆశ్రయిత్తవరహళాలే. చిన్న వయసులో మనవాళ్ళ పిళ్ళలోకాచార్య స్వామి వారిని ఆశ్రయించారట. మనవాళ్ళ మామూలు ఆచార్యులు, మనవాళ్ళ మామూలు తండ్రి గారు, వారికి ముందుండే పెద్దలందరూ బాగా చిన్న వయసులో పిళ్ళలోకాచార్య స్వామిని ఆశ్రయించి పిన్బు కొల్లికావరదాసరిడత్తిలం కోరకులోత్తమదాసరిడత్తిలం జ్ఞానోపజీవనం పండి ఉజ్జీవిత్తార్హళ్. అలాగా వారి దగ్గర కాలక్షేపాలు సేవించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు ఇద్దరికి ఉపదేశం చేశారట. ఎవరికి? కొల్లి కావల దాసర్ అనే వారికి ఒకరికి, కోర కులోత్తమ దాసర్ అనేటటువంటి వారికి ఒకరికి, ఇద్దరికి ఉపదేశం చేసి వాళ్ళు ఉజ్జీవించారండి అన్నారు. ఇప్పటి సంబంధిகளும் ఉజ్జీవిక్కుம்படி చరమ ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వైభవంగళை பிரகாசிப்பித்து கொண்டு పిళ్ళలోకాచార్యర్ పెరుమాళుకు ప్రాణభూతరాయి ఇరుక్కుం కాలత్తిలే. ఈ విధంగా పిళ్ళలోకాచార్య స్వామి వారు సంబంధి పర్యంతం కాలక్షేపాలను అనుగ్రహించి ఉజ్జీవింపజేశారు. ఉజ్జీవింపజేసిన తర్వాత అలాగా వారు చరమ ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వైభవంగళై, చరమ ప్రమాణం అంటే ఆచార్య వైభవం అన్నమాట, లేకపోతే చర్మశ్లోకం అనమాట. ఆ చర్మశ్లోకం యొక్క వైభవాన్ని, ఆ చర్మశ్లోకం చేత చెప్పబడేటటువంటి పెరుమాళ్ యొక్క వైభవాన్ని, ఆ చర్మశ్లోకాన్ని అందించినటువంటి వాటి వివరాలను తెలియజేసిన పెద్దల యొక్క వైభవాన్ని లోకమంతా ప్రచారం చేస్తూ పెరుమాళుకు ప్రాణభూతరాయిరుక్కుం కాలత్తిలే, పెరుమాళ్ళకి ప్రాణభూతులుగా ఉన్నారు. పిళ్ళలోకాచార్య స్వామి వారంటే నంబెరుమాళ్ళకి ప్రాణం అనమాట. అలా వేయించేస్తున్న కాలంలో శ్రీరంగానికి ఉపద్రవం వచ్చి పడింది. అది చెప్తున్నారు. శ్రీరంగస్థలం తురుష్కాక్రాంతమాయి కోయిలిల్ కుడియిరుక్కవం పోహామల్ పెరుమాళున్ నాச்சிமாருடனே புறப்பட்டி பெரிய பெருமாளுக்கு திருமுன்பே கல்காப்பு சாத்தி முன்னே ஒரு விக்கிரகத்தை எடுந்தருளப் பண்ணி வைத்தி சுத்தமெல்லாம் பின்தொடர தொல்கானமடந்தவன் என்னும் தம்பியொடு தாமுருவர் தந்துணவி காதல் துணையாக என்னும் சொல்லுகிறபடியே பெருமாள் தம் అంతరంగ పరికరத்துடనే వలసయాహ ఎడుందరుళా. శ్రీరంగంలో తురుష్కులు దండయాత్ర చేసి మొత్తం ఆక్రమించేశారు. ఆక్రమించేసినప్పుడు ఏమైందిట? కోయిలిల్ కుడియిరుక్కవం పోహామల్, నంబెరుమాళ్ళు ఆ కోవెల్లో ఉండే పరిస్థితి కూడా
లేకుండా పోయింది. కుడియిరుక్కో అంటే అక్కడ ఉండడం అనమాట. అలాగ వచ్చినప్పుడు పెరుమాళ్ ఏం చేశారట, నాచ్యమారుడనే పురప్పట్టి తాయారుతో సహా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి పెరియ పెరుమాళుకు మున్నే కాపు శాతి, రంగనాథుడికి ముందు గోడ కట్టేశారు. రాళ్లతోటి గోడ. కాపు అంటే, కాపు అంటే రక్షకం. గోడ అనరు, తలుపులు అనరు, ఏమంటారు, తిరుక్కాపు అంటాం కదా. అలా కల్కాపు ఆ రాతితోటి గోడ కట్టేసి ఆ, ఆ, మున్నే ఒక విగ్రహத்தை எழுந்தருள பண்ணி வைத்து, దానికి ముందు ఒక విగ్రహాన్ని పెట్టారు. అలాంటి విగ్రహాన్ని, ఒక విగ్రహాన్ని పెట్టి ఏం చేశారట, సుత్తమెల్లాం పింతుడర నంబెరుమాళ్ళు అరణ్యవాసానికి బయలుదేరారండి. రామచంద్రుడు అరణ్యవాసం ఎలాగో, నంబెరుమాళ్ళు అరణ్యవాసం అలాగా అంటున్నారు. చూడండి ఎలాగా అంటే, సుత్తమెల్లాం పింతుడరా తొల్కానమడందవన్ ఎన్నుం. ఇది కులశేఖర పెరుమాళ్ తిరుమలను అనుగ్రహించిన పాసురం అనమాట. సుత్తమెల్లాం పింతుడరా, చుట్టాలందరూ వెనకాల అనుసరించి రాగా రామచంద్రుడు అడవికి వెళ్ళానండి. డౌట్ వచ్చిందా? చుట్టాలందరూ ఎక్కడున్నారండి? ఎవరున్నారు? లక్ష్మణస్వామి ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఉంది. ఆవిడ్ని రావణాసుడు తీసుకుపోతే మరి చుట్టాలందరూ అంటున్నారు ఏమిటి? కులశేఖర పెరుమాళ్ళు తప్పు రాశారా? కాదండి. చుట్టాలందరూ ఎందుకన్నారంటే, ఒక్క లక్ష్మణస్వామి 1,00,000 చుట్టాల పెట్టు. ఒక్క లక్ష్మణస్వామి 1,00,000 చుట్టాలు పెట్టారన్నమాట. ఆయనే తండ్రి. ఎలా అయితే పెరుమాళ్ళు తల్లి తండ్రి సర్వము ఆయనేయో, అలాగే ఆ పెరుమాళ్ళకి తల్లి తండ్రి సోదరుడు సోదరి ఇంకా సర్వస్వము, సకల బంధువులు. ఏ ఏ బంధువులు ఏ ఏ సౌకర్యాలైతే చేస్తారో ఆయా సౌకర్యాలన్నీ ఒక్క లక్ష్మణస్వామి చేశాడు గనక సుత్తమెల్లాం, చుట్టాలందరూ ఒక్క లక్ష్మణస్వామిలోనే ఉన్నారండి అని. చుట్టాలందరూ అంటే లక్ష్మణస్వామి అని వ్యాఖ్యానం, ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యానం చేశారనమాట పెరియవాచ్యాన్ పిళ్ళయ్య. చుట్టాలందరూ వెళ్ళారనడానికి అదండి కారణం. అలాగా పింతొడర అడందవన్, అరణ్యానికి ఆయన వేంచేశాడండి అని. తంబియుడు తామురువర్ తన్ తుణవి కాదల్ తుణయాహ ఎన్నుం. ఇది తిరుమంగయాళ్ళవార్ల యొక్క పాసురం, తిరుముడిలో ఉండేటటువంటి పాసురం. నడక తేడా తెలిసిపోతుంది అనమాట తిరుముడి పాసురం అంటే. చూడండి తంబియుడు తామురువర్ తన్ తుణవి కాదల్ తుణయాహ, ఎలా ఉంది చూసారా రిథమిక్గా. అంటే తిరుమంగయాళ్ళవార్ల పాసురం అని అర్థం. తంబియుడు తమ్ముడితో కూడా, అంటే ఎవరు? లక్ష్మణస్వామి. తామురువర్ తామొక్కరు, తన్ తుణవి కాదల్ తనకి సహాయంగా ఉండే, సహధర్మచారిణిగా ఉండేటటువంటి భార్య, తుణయాహ సహాయంగా అని చెప్పినట్టుగా పెరుమాళ్ నంబెరుమాళ్ళు ఏం చేశారట, తమ అంతరంగ పరికరత్తుడనే వలసయ్యాహ ఎడుందరులా. అంతరంగ పరికరాలంటే స్వామి, పిరాట్టి, ఆదిశేషు లక్ష్మణస్వామి వీళ్ళతో కలిసి వలస వెళ్ళిపోయారట. ఆ శ్రీరంగం నుంచి వలస వెళ్ళిపోయారు. అలా వెళుతుంటే పిళ్ళయం వాళుం విళ్ళుం కొండు పెన్సెన్రు అడిమ செய்த இளைய பெருமாளப்போலே உருவாறு சக்கரம் செங்கு சுமந்து இங்கும்மோடு ஒரு பாடு உடல்வான் ஓரடியான் என்கிறபடியே அத்தலக்க மங்களா శాసనపరరాయి తామం మొదలగళం సేవిత్తు కొండు చాలా ఎడుందరుళా. పెరుమాళ్ళు సాయారు బయలుదేరి, అంతరంగ పరికరాలతోటి బయలుదేరి, అంటే అర్చకులు మొదలైనటువంటి పెద్దలతోటి బయలుదేరి వారు అరణ్యవాసానికి వెళ్ళిపోతే, శ్రీరంగం వదిలిపెట్టి వెళ్ళిపోతే వెనకాల పిళ్ళలోకాచార్య స్వామి వెళ్ళారట. ఎందుకు వెళ్ళారండి? అప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు, ఇప్పుడు పిళ్ళలోకాచార్య స్వామి వారు ఉన్నారు. అప్పుడు లక్ష్మణుడు ఎలా వెళ్ళాడో అలా వెళ్ళారండి అన్నారు. చూడండి దాన్ని వివరిస్తున్నారు. వాళుం విళ్ళుం కొండు పిన్సెల్వార్ మత్తిల్లై, నమ్మాళ్ళవారి పాసురాలు ఇవన్నీ కూడా తిరువైముళ్ళు. వాళుం విళ్ళుం కొండు పిన్సెల్వార్ మత్తిల్లై, ఆళ్ళవార్ల కడుపు తరుక్కుపోయిందిట. వాళుం విల్లుం కొండు, వాళ్ళంటే కత్తి, విల్లంటే ధనుస్సు. కత్తి ధనుర్బాణాలు పట్టుకుని వెనకాల వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరా నీకు స్వామి, నీకు సహాయంగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరా అని అన్నట్టుగా ఉరువారు చక్కరం செங்குசுமந்து ఇమ్మూడు ఒరుపాడుడల్వాన్ ఓడయ అరియాన్ ఎన్గిరబడియే. నమ్మాళ్ళు వాళ్ళ పెరుమాళ్ళని సేవించి, స్వామి ఆ శంఖచక్రాలు అలాగే 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 పట్టుకుంటున్నావేమిటి, నీకు ఎవడు పట్టుకోవడానికి ఎవడు సహాయం ఎవడో లేడా, ఇవి మోసేవాడు ఎవడో లేడా అని బాధపడ్డారట. నాకు ఇవ్వయ్యా నేనైనా పట్టుకుంటాను అని. అలాగా స్వామి యొక్క
సామాను ఏదైతే ఉంటుందో దాన్ని మొయ్యడం కోసం లక్ష్మణస్వామి వెనకాల వెళ్ళి, లక్ష్మణస్వామి ఎందుకు వెళ్ళాడండి వెనకాల? ఆయన ధనుర్బాణాలు పట్టుకుని వెళ్ళడానికి వెళ్ళాడు. అదే అదే సుగ్రీవుడికి లక్ష్మణస్వామిని బిళ్ళబంటరో తరుకులే చేసింది. లక్ష్మణస్వామి వెనకాల వెళితే సుగ్రీవుడు ఏమనుకున్నాడు? ఈయన మహారాజు గారేమో, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఏమో, వెనకాల బిళ్ళబంటోత్తమో ఈయన అనుకున్నాడు కదా. అలాగ వెనకాల స్వామి యొక్క నంబెరుమాళ్ళ యొక్క పరికరాలవి పట్టుకుని వెళ్ళారట. ఎవరు వెళ్ళారండి అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారు అత్తలకు మంగళాశాసన పరరాయి కూడా ఉండి స్వామికి ఏం కలగకూడదు, ఏం కలగకూడదు, ఏం కలగకూడదు, ఏ అపచారం జరగకూడదు అని మంగళాశాసనం చేస్తూ తాము మొదలగలను సేవిత్తుకొండు సేర ఎడుందరులా. తాము అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారు వారి శిష్యులుగా ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నంబెరుమాళ్ళ వెనకాల వేయించేసేసారట. వారు వెళ్ళిపోతే నంబెరుమాళ్ళు లేని ఊర్లో వీరు మాత్రం ఉంటారు ఏమిటి? వీరు బయలుదేరి వేయించేశారు. వేస్తే పెరుమాళం ప్రవిశ్యతు మహారణ్యం రామూ రాజీవలోచన ఎన్నం వనం సభార్య ప్రవివేశ రాఘవ సలక్ష్మణ సూర్య ఇవాభ్రమండలం ఎన్నం సొల్లిహిరపడియే హరి వృక్ష తరక్షు కిటి ఖడ్గ భల్లూకాది అనేక వనమృగ సంచార గర్జన సంజాత భయంకరమాయి சிலக்கவேடர் சிறந்த காட்டிலே எடுந்தருளும்போது பெருமாள் சில దస్యుక్కళుకు సర్వస్వదానం పండియరుడా. ఏమైందిట? ప్రవిశ్యతు మహారణ్యం రామూ రాజీవలోచన. రామచంద్రుడు అరణ్యకాండలో చెబుతున్నాడు, రామచంద్రుడు అరణ్యంలో ప్రవేశించాడండి. ఏమిటి అరణ్యం? మహారణ్యం. మహారణ్యం అన్నమాట, మామూలు అరణ్యం కాదు. వెళ్ళినవాడెవడు? రాము రాజీవలోచన. ఎర్రతామరల వెంటనే అత్రాలు కలిగిన అమాయక జీవిన ఆ కళ్ళు చూస్తే తెలిసిపోతుందండి ఈయన అమాయకుడని. ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడండి అని బాధపడ్డాడు అనమాట వాల్మీకి. అలాగా వనం సభార్య ప్రవివేశ రాఘవ. రాఘవుడు వనంలో ప్రవేశించాడండి. ఎలాగ? వాళ్ళ ఆవిడ కూడా తీసుకెళ్ళాడండి. కడుపు మండిపోతుందన్నమాట. ఒంటరిగా వెళ్ళిపోతే పర్వాలేదు, ఆవిడ కూడా తీసుకుపోయాడండి అక్కడ ఇబ్బందులు పెట్టడానికండి అని అనుకున్నట్టుగా రాఘవ ఎలా వెళ్ళాట? సలక్ష్మణ లక్ష్మణుడితో కలిసి వెళ్ళాడండి. సూర్య ఇవాభ్రమండలం. సూర్యుడు ఎలా అయితే ఆకాశంలోకి వెళ్ళాడో అలాగే వెళ్ళాడండి అని చెప్పినట్టుగా హరి వృక్ష తరక్షు కిటి ఖడ్గ భల్లూకాది అనేక వనమృగ సంచార గర్జన సంజాత భయంకరమాయ్. అనేక మృగాలతోటి కూడి ఉండే అరణ్యం, అవి గర్జిస్తూ ఉంటే ఆ శబ్దమే భయంకరంగా ఉంటుందిట. అలాంటి భయంకరమైన అరణ్యంలోకి, అంతేకాదు సిలక్కవేడరు తిరిహిర అంటే వేటగాళ్ళు బాణాలు పట్టుకుని ఏం కనపడితే దాన్ని కొట్టేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి క్రూరులైన వేటగాళ్ళు తిరిగేటటువంటి సిరంద కాట్టిలే ఇడుందరుళుంపోదు. అలాంటి దట్టమైన అడవిలో బయలుదేరి నంబెరుమాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఏమైందంటేట, శిరదస్యుక్కడుక్కు సర్వస్వదానం పన్నీరుల పిళ్ళలోకాచార్యర్ ఇచ్చేది కేట్టి ముందు ఎడుందరుளிన அவர் மீண்டெடுந்தருள அவ்விடத்தே தாமும் அவர்களுக்கு சர்வஸ்வதானம் பண்ணியருள அப்பால் எடுந்தருள அத்தசையில் சில வஞ்சக்கள்வர் வந்து பதம் பணிந்தி பச்சப்பிடிக்க அவத்தை பாங்குடனே வாங்கி அவர்கள் மனோபாவமிருந்தி கலகமிகு பஞ்சமுடன் கள்ளர் பத்தில் கத்திருவர் காரிய பேரொருவர் வந்து பலமருந்து பதம் பணிந்து பச்சக்கட்ட பாங்குடனே வாங்கினா போல் வாங்கி நீங்கி நலமிகுந்ததனம் எத்தனை நம்பினோமேல் நம்பெருமாளும் ஒம்பருடன் நயந்து வாடும் இலகமிகு பெரும் செல்வம் எல்லை எண்ணி ஏர் முடும்பை உலகாசிரியன் உரசெய்தானே என்கிறபடியே அவத்தை உபேட்சித்து எடுந்தருள ஜோதிஷ்கிடு என்கிற கிராமத்திலே பெருமாளுடன் எடுந்தருளி இருக்கச் செய்தே. ఏమైందిట? ఇలా బయలుదేరి వెళుతుంటే మధ్యలో కొంతమంది మొత్తం కాజేసేశారనమాట. చిల దస్యుక్కలకు సర్వస్వదానం పణ్యరుల. పరమాత్మ మొత్తం ఇచ్చేశాడు, సర్వస్వదానం చేసేశాడు. అలా చెప్పట్లే, ఇలా చెప్తున్నారు అనమాట. సర్వస్వదానం చేస్తే పిళ్ళలోకాచార్య స్వామి వారు ఇచ్చేది ఎక్కేటి ఏమన్నారు? ఏమిటి మొత్తం దానం చేశాడు, ఇచ్చేసాడా అని వెనక్కి ముందు ఎడుందరులిన వారు కొంచెం ముందుగా వారు వెళుతున్నారనమాట. ముందుగా ఎందుకు వెళుతున్నారంటే పిళ్ళలోకాచార్య స్వామి వారు పెరుమాళ్ళు వెనకాల వస్తుంటే ముందు అంతా దారి బాగుందా లేదా, ఏమైనా మృగాలు ఉన్నాయా, పావులు ఉన్నాయా, అదంతా శుభ్రం చేసి దారి చెయ్యాలి కదా. అందుకు ముందు వారు వెళుతున్నారట. వారు 1 మైలు దూరం ఎంతో ముందుకు వెళ్ళుంటారు బహుశా. ఆ ముందుకు వెళ్ళగానే ఈలోపు ఈ కబురు విరిగి
ఎవడో పరిగెత్తుకొచ్చి ఎప్పుడు సర్వస్వదానం చేసేసాడండి స్వామి రామచంద్రుడు. ఎలా అయితే అడవులకు వెళ్ళేప్పుడు సర్వస్వదానం చేశాడో అలాగా ఉన్నదంతా దానం చేసేసాడండి అని చెప్పారు. చెబితే పరుగు పరుగున వెనక్కి వచ్చారట. వచ్చి అవ్విడత్తే తాముమ్మవరహళక్ సర్వస్వదానం పన్నీరుల అప్పాలుడుందరుల అద్దశయిల్, ఎక్కడైతే ఈ సర్వస్వదానం చేశారో అక్కడికి వచ్చేసారు పిల్లలోకాచార్య స్వామి. అక్కడికి రాగానే అద్దసి ఇలేసెల వంజక్కల్వర వందు పదం పడింది పచ్చై పిడిక. ఆ దశలో కొంతమంది దొంగలు వచ్చారట. వచ్చి పదం పడింది పిల్లలోకాచార్య స్వామి వారి పాదాలను ఆశ్రయించారు. ఆశ్రయించి పచ్చై పిడిక బహుమానాన్ని వీరికి సమర్పించారు. అవత్తై పాంగుడనే వాంగి అవరహళ్ మనోభావమరిందు, వారిచ్చిన బహుమానాలను తీసుకుని ఈ పిల్లలోకాచార్య స్వామి వారు వాళ్ళ మనసు తెలుసుకున్న వారై దాంతో జ్యోతిష్కుడి అనే గ్రామానికి వచ్చేసారండి అని చెబుతున్నారు. అంటే ఈ పాసురంలో దాన్ని వివరిస్తున్నారన్నమాట. పిల్లలోకాచార్య పెరుమాళ్ళు వస్తుంటే ఈ ఆయనకుండేట ఆభరణాలు మొదలైన ఐశ్వర్యం, బంగారు పళ్ళెం మొదలైనవి ఉంటాయి కదా, అవన్నీ మొత్తం పోవడం, పోతే మళ్ళీ తిరిగి వాటిని పిల్లలోకాచార్య స్వామి వారు రావడం, కొంతమంది ఆ దొంగల ముఠాలో ఉండేటటువంటి వారు ఈ పిల్లలోకాచార్య స్వామి వారు సేవించి దాసోహం చేసి పెరుమాళ్ళవి అని చెప్పి తిరిగి అర్పించడం, ఇలాగా వీరు తిరిగి వచ్చేసి తీసుకొచ్చేసి பெருஞ்செல்வம் எல்லையன்னி ஏறு முடும்பை உலகாரியன் புறசெய்தானேன் గిరబడియే అవత్తై ఉపేక్షిత్తి ఎడుందరుళా. పిల్లలోకాచార్య స్వామి వారు పెరుమాళ్ళవి మాత్రం తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఇచ్చినవి అక్కడ వాళ్ళకే దొంగ సొమ్ము కదా, అందుకు వాళ్ళకే అది చెప్తున్నారు. వదిలిపెట్టేసేసి పెరుమాళ్ళవి మాత్రం తీసుకుని వచ్చేసారట. వచ్చేసి జ్యోతిష్కుడి ఎన్గిర గ్రామత్తిలే పెరుమాళుడన్ ఎడుందరుడు ఇరుక్కச் చేయదే, జ్యోతిష్కుడి అనే గ్రామంలోకి పెరుమాళ్ళతో సహా వెంచేసేసారట. ఈ జ్యోతిష్కుడి అనే గ్రామం గుర్తుపెట్టుకోవాలి, జ్యోతిష్కుడి అనేది. ఏమండి, పిల్లలోకాచార్యర్ అంగే తిరుమేని ఎల్నోవశాత్తే మెహవంతళందే కణ్వళందరుళా. అక్కడ ఘోరం జరిగింది జ్యోతిష్కుడిలో. పిల్లలోకాచార్య స్వామి వారికి అప్పటికే బాగా పెద్ద వయసు, 108 సంవత్సరాలు వేయించేసి ఉన్నారు అని చెబుతారు పిల్లలోకాచార్య స్వామి. ఆ 108వ సంవత్సరంలో 100 సంవత్సరాల పైన అధిక మాసాలతో కలిపితే 115 116 అవుతాయి. ఆ వయసులో వారు పెరుమాళ్ళ వెనకాల నడుచుకుంటూ క్రూరారణ్యంలో పెరుమాళ్ళకి సహాయంగా స్వామి కష్టపడకూడదు అని చెప్పి వచ్చారంటే ఎంతటి గొప్పవారు చూడండి. తలుచుకుంటే చాలు కదా, గుండె జల్లుమంటుందా అందా. అంతటి మహనీయులు. అక్కడ పాపం వారికి జ్యోతిష్కుడు అనే గ్రామంలో జబ్బు చేసిందిట. జబ్బు చేసి అక్కడ తిరునాటికి పరమపదానికి వేయించేసేసారనమాట. వేయించేస్తే ఆమెను శ్రీపాదత్తు కంతరంగరాన ముదర్హళ్ ఎంగళుక్కు తంజమన్యన్ను విన్నప్పం చెయ్యా. అలా పరమపదించే సందర్భంలో కొంతమంది పెద్దలు వారిని సేవించి మాకేమిటండి రక్షకని చెప్పండి అని అడిగారట. అవరహళుక్కు వేండుం హితోపదేశం செய்தி விளாஞ்சோல பிள்ளையப்பார்த்தி நீர் తిరువనంతపురత్తిలేவும் శరీరావసానత్తళంజురుం ఎన్ని నియమిత్తరుళీ. వీరేం చేశారంటేట ఆ శిష్యులకు కావలసిన ఉపదేశం అంతా చేసి ఆ సమయంలో కూడా ఉపదేశాలు చేస్తూనే తిరునాటికి వెళ్ళిపోయారు. అక్కడ చేయడానికి అనమాట. ఆ రహస్య గ్రంథాలన్నీ పరమపదంలో ఉపదేశం చేయడానికి వెళ్ళిపోయారు. అలా అక్కడికి వారికి ఉపదేశం చేసి అక్కడ విళాంజోల పిళ్ళయ్య అని ఒక పెద్దలు, సప్తగాథయ్య అనే గ్రంథాన్ని అనుగ్రహించిన వారు విళాంజోల పిళ్ళయ్య. సప్తగాథయ్య అని ఒక గ్రంథం పెద్ద భగవద్ విషయంలో ఉంటుంది. ఆ సప్తగాథ గ్రంథాన్ని అనుగ్రహించిన ఈ విళాంజోల పిళ్ళయ్య అనేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల్ని మీరు తిరువనంతపురంలో మీ ప్రాణం పోయేదాకా అక్కడే వేంచేసి ఉండండి అని నియమించారట. నియమించి పెళ్ళై తిరువడిகளை జ్ఞానెత్తికొండు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశీలే తిరునాట్టుకు ఎళుందరుళినార్. నంబిళ్ళయ్య గారి పాదాలను తలుచుకుంటూ, నంబిళ్ళయ్య గారి కటాక్షంతో అవతరించారు, వారి శిష్యులు కదా, నంబిళ్ళయ్య గారి పాదాలను తలుచుకుంటూ పరమపదానికి వేయించేశారట. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున తిరునాటికి వేయించేశారు. முதலகளும் சோகார்த்தராய் மிகவும் கிளேசித்தி தேரி பெருமாள் பரியட்டன் திருமாலை வரவிட సంస్కరిత్తి పళ్ళిப்படுத்தி திருவజ్జేనం நடத்தி అరుళినార్హళ్. అప్పుడు ఏం చేశారట, శిష్యులందరూ దుఃఖాన్ని పొంది చాలా బాధపడి కొంచెం తేరుకుని కూడా ఉన్నారుగా, పెరుమాళ్ళు కూడా ఉన్నారుగా, పెరుమాళ్ళ పరమపదాన్ని డైరెక్ట్గా పంపించారనమాట. ఎవరు? నంబిరుమాళ్ళు పర్యట్టాన్ని
తిరుమాలని మొదలైనవన్నీ పంపిస్తే ఆ మాల సమర్పించి పర్యటన సమర్పించి ఆ పిళ్ళలోకాచార్య స్వామి వారిని జాగ్రత్తగా చరమకైంకర్యం అంతా పూర్తి చేశారు. పెண்ணும் பேதையும் உஜ்ஜீவி கும்படி ரகசிரத்ரயம் முதலான அநேக ரகசிய கிரந்தங்களை இட்டருளியும் ஸ்ரீவச்சனபூஷண திவ்ய பிரபந்தமுகேன ஜகத்தை வாழ்விக்கப்பெத்த தன்னேத்தமும் பெருமாள் பிரியல் தெரியாமையை முன்னிட்டு பின்தொடர்ந்து சென்னி அடிமை செய்ய பெத்த தன்னேத்தமும் పిళ్ళలోకాచార్యరుకే உள்ளதுన్నిరే. వీరికి మాత్రమే ఉందండి గొప్పతనం, ఇంకెవ్వరికి లేదండి. ఏమిటి ఆ గొప్పతనం అంటే చెబుతున్నారు. పెన్నయం పేదయం ఉజ్జీవిక్కుబడి, స్త్రీ బాలలు అదే స్త్రీలు అజ్ఞానులు వీళ్ళు బాగుపడేటట్టుగా రహస్యత్రయం మొదలాన అనేక రహస్య గ్రంథంగళై ఇట్టరులి అష్టాదశ రహస్య గ్రంథాలని కటాక్షించారు. వాటిని కంఠస్థం చేశామంటే తెలియని విషయం ఏది ఉండదనమాట. అలాగా అష్టాదశ రహస్య గ్రంథాలని కటాక్షించి శ్రీవచన భూషణ దివ్య ప్రబంధముకేన జగత్తై వాళ్విక్క పెత్త తన్నేత్తము. అష్టాదశ రహస్యాల్ని కటాక్షించడం అనే గొప్పతనం ఒకటి. ఏమండి, శ్రీవచన భూషణం అనేటటువంటి గ్రంథాన్ని కటాక్షించి లోకాన్నంతా దిద్దుబాటు చేయడం రెండు. ఈ శ్రీవచన భూషణం కూడా అష్టాదశ రహస్యాల్లో చేరిందే, అయినా ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ 17 ఒక ఎత్తు, ఇదొక్కటి ఒక ఎత్తు అనమాట. అంత గొప్ప గ్రంథం గనక. అలాంటి గొప్పతనం రెండు. పెరుమాళ పిరియల్ ధరియామయే మున్నిట్టి పెంతుడన్ దిశన్ని అడిమసి పెత్త తన్నేత్తము. లక్ష్మణస్వామిలాగా నంబెరుమాళ్ళు దూరమైతే క్షేత్రానికి ఉండలేక శ్రీరంగం నుంచి తాము కూడా వెనకాల వెళ్ళి కైంకర్యం చేశారు. 108 సంవత్సరాల వయసులో కైంకర్యం చేసినటువంటి గొప్పతనం ఒక్క పిళ్ళలోకాచార్యులకే ఉన్నదండి, ఇంకెవరికి లేదు. అంటే సాధారణంగా లోకంలో ఎలా ఉంటారంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కైంకర్యాలకి కొంచెం దూరంగా ఉంటారు. కైంకర్యాలు చేయరు, కొంచెం దూరంగా ఉంటారు. చదువుకున్నాం కదా, మేము సేవాకాలమే చేస్తామండి, మేమంటే కాలక్షేపాలే ఉపన్యాసాలే చెప్తామండి, అవసరమైతే తొడవాల్సి వస్తే సమ్మార్జనం చెయ్యాల్సి వస్తే సమ్మార్జనం చెయ్యాలి. ఎంత చదువుకుంటే అంత కైంకర్యం చెయ్యాలి. ప్రయోజనం అదేగా. ఇదంతా చదువుకున్న దానికి ఈ కైంకర్యం చేయకుండా వాళ్ళు వేదిక మీద సింహాసనం మీద కూర్చుంటే ఉపయోగం ఉండదు. అది పిళ్ళలోకాచార్య స్వామి గారు అద్భుతమైన ప్రతిభ. ఇలాంటి ప్రతిభ కలిగిన ఆచార్యులు ఇంకా మళ్ళీ నభూతో నభవిష్యత్తు మళ్ళీ అవతరించరు. ఆ ఒక్క తిరునామం చెప్పుకుంటే చాలు మన జన్మ ధన్యం అయిపోతుంది. ఎంబెరుమానార్లకు ఎలాంటి వైభవం అంతటి, ఒక రకంగా అంతకు మించిన వైభవం. అలాంటి ఒకనొక వైభవం కలిగినటువంటి పెద్దలు. అంతేకాక పెరుమాళ్ళ వెనకాల వెళ్ళి తిరిగి ఆ వయసులో కైంకర్యం చేసిన గొప్పతనం రెండూ కలిగినటువంటి మహానుభావులు. వీరికొక్కరికే వైభవం ఉందండి, ఇంకెవరికి లేదండి అని చెప్తున్నారు. పిళ్ళలోకాచార్యర్ తిరునక్షత్రం, పిళ్ళలోకాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్రం అప్పిసి మాసంలో శ్రవణ నక్షత్రం. పెరుమాళ నక్షత్రమే వీరిదనమాట. అందుకే నేను అనుకున్నాగా సాక్షాత్తు రంగనాథుడే పిళ్ళలోకాచార్య స్వామివారు, సాక్షాత్తు వరదరాజ పెరుమాళే పిళ్ళలోకాచార్య స్వామివారు అని అర్థం. అలాంటి లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవజీవాతమే నమః. సంసార భోగి సందష్ట జీవ. సంసార అంటే సంసారం అనేటటువంటి భోగి అంటే సర్పం, భోగి అంటే పాము. సంసారం అనేటటువంటి కాలసర్పం చేత సందష్ట కరవబడినటువంటి జీవా చేతనుడికి జీవాతవే బ్రతికించేటటువంటి ఔషధం లాంటి వారండి. ఎవరండి? కృష్ణ పాదస్య సూనవే, వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారి యొక్క తిరుక్కుమారులైనటువంటి గురవే, లోకాచార్యులు జగదాచార్యులైనటువంటి లోకాచార్యాయ పిళ్ళలోకాచార్య స్వామి వారికి నమస్కారం సమర్పించుతున్నాను అని చెప్పినట్టుగా వారి వైభవం అలాంటిది. ఏ గ్రంథ కాలక్షేపం అయినా పిళ్ళలోకాచార్య స్వామివారి తనియం లేకుండా ఉండదు. అలాంటి ఇంకా ఇవరు తిరుత్తంబియారాన అడహ్య మనవాళ పెరుమాళ్ నాయనార్ తనియన్, వీరి తమ్ముడు గారైన అడహ్య మనవాళ పెరుమాళ్ నాయనార్ యొక్క తనియం చెప్తున్నారు. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వ క్రమాగతం రమ్యజా మాతృదేవేన దర్శితం కృష్ణసూనునా. కృష్ణసూనునా వీరు కూడా వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారి కుమారులే కదా.
అంటే తండ్రి గారిని ఎందుకు చెప్తున్నారంటే తనయంలో ఇద్దరు తనయంలో తండ్రి గారిని చెప్పారు. లోకానికి ఇలాంటి మహానుభావుల్ని ఇచ్చి ఉపకారం చేసిన ఆ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి గారిని స్మరించుకోవాలక్కర్లేదా? స్మరించుకోవాలక్కర్లేదా? స్మరించుకోవాలి కదా. అందుకు ఆ తండ్రి గారిని చెబుతున్నారు. కృష్ణ పాదస్య సోనవే, వడకు తిరువేది పిళ్ళయ్య గారి కుమారులైనటువంటి వారు రమ్యజా మాతృదేవేన అడహేమనవాడ పెరుమాళ్ అనేటటువంటి పేరు కలిగిన ఆచార్యులు, పర్వక్రమాగతం అంటే గురు పరంపరాక్రమంగా వచ్చినటువంటి ద్రావిడామ్నాయ హృదయం, ద్రవిడ వేదం యొక్క హృదయాన్ని ఆచార్య హృదయంగా దర్శితం సాక్షాత్కరింపజేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి పెద్దలండి వీరు. వారికి దాసోహం అని ఇద్దరి వైభవాన్ని మనకి చెబుతున్నారు. ఇద్దరు పెళ్ళోకాచార్య స్వామి వారు తిరునాట్టుకి వేంచేశారు. ముందే వీరు వేంచేశారు కదా. ఇప్పుడు ఏమైంది తర్వాత? నంబెరుమాళ్ళు ఏమయ్యారు? ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు కదా. ఆ తర్వాత ఏమైందో చెప్తున్నారు. పిన్బు నంబెరుమాళుం అరంగనహరళ్ మునవనై తిరుమాలరంజోల నిన్న ఆన్యంగిర సొల్చేర్తియాలే சிலம்பாறுபாயந்தன் திருமாலிரஜோலக்கெடுந்தருளி அவ்விடம் ஆயிரமாறுகளும் சுனகலம் பலவாயிரமும் ஆயிரம் பூம்புடலமுடை மாலிரஞ்சோலையாகையாலே திருப்பொன்னியாலே சூடப்பட்டி ஆராமம் சூழ்ந்த அரங்கத்தில் போலே அதிமனோகரமாயிருக்கையாலே அங்கே பிள்ளையை பிறந்த வியசனமெல்லாம் ஆறும்படி சிகரிஷு விபுனேஷு அப்பி అపగా స్వచ్ఛతోయా స్వనుభవ స్వనుభవన రసజ్ఞో దండకారణ్యవాసాత్ తదిహ తనుభూతౌ సాభిలాషోజ్జరామస్రవసి శ్రేయసి వనగిరీంద్రం సుందరీ భూయ భూయ ఎన్గిరపడియే వనవాసరసం వాంచై పిన్నాట్టి వనగిరి ప్రస్థమాన అంగేశలహాల్ ఎడుందరుడి ఇరుంది విహరిత్తరులా చెప్తున్నారు. ఆ తర్వాత ఏమైందండి అంటే నంబెరుమాళ్ళు అరంగనహర్ మునవనై శ్రీరంగంలో ఉండేటటువంటి స్వామి అరంగనహరుల్ మునువనై అంటే తిరుముడిలో ఉండే పాసురం, తిరుమంగయాళ్ళ వార్ల యొక్క పాసురం. శ్రీరంగంలో ఉండే స్వామి తిరుమాల రంజోల నిన్న తిరుమాల రంజోలలో ఏం చేసి ఉన్నాడండి? అక్కడ పడుకుని ఉన్నాడు, ఇక్కడ నిలబడి ఉన్నాడు అని అని చెప్పినట్టుగా తిరుముడిలో తిరుమంగయాళ్ళ వార్ల కటాక్షించినట్టుగా ఆ స్వామి ఈ స్వామి వీడు వేరు కాదు. అయినా శిలంబారుపాయం తన తిరుమాలిరజోలక్కెడుందరుళి అక్కడుండే నూపుర గంగ, ఆ నూపుర గంగకి శిలంబారు అని పేరు. శిలంబారు ఆరు అంటే నది, శిలంబు అంటే మొవ్వ అనమాట. నూపుర గంగ ఏదైతే ఉందో ఆ నూపుర గంగతో కూడి ఉండే తన తిరుమాలిరంజోలక్కెడుందరుళి అందమైన తిరుమాలిరంజోలకి వేంచేసి అవ్విడం అక్కడ వేంచేసి ఉన్నారు కొంతకాలం. ఎలాంటిది ఆ ప్రాంతము అంటే ఆయిరం ఆరుహళం సునహళ్ పలవ ఆయిరము ఆయిరం పూంబుడెలముడై మాలిరంజోల ఎనై పెరియాళ్ళు వాళ్ళ తిరుముడిలో అద్భుతమైనటువంటి పాసురంలో ఆయిరం ఆరుహళం సునహళ్ పలవాయిరము 1000 నదులుట. ఏమండి? అనేక వేల కొండకాలవలుట. ఆయిరం పూంబుళిలం కొన్ని వేల తటాకాలుట ఉండేటటువంటి మాలిరంజోలై అనేటటువంటి క్షేత్రంలో ఉన్నాడండి స్వామి. ఎలాగండి అంటే తిరుపొన్నియాలే సూడపట్ట ఆరామం సోంద అరంగత్తిల్ భోలే శ్రీరంగంలా అనిపించిందిట తిరుమాలిరంజోలై పెరుమాళ్ళకి. ఎందుకు అనిపించింది అంటే శ్రీరంగం కావేరితోడు చుట్టుముట్టబడి ఉంది, తిరుమాలిరంజోలై నూపురు గంగతోడు చుట్టుముట్టబడి ఉంది. శ్రీరంగంలో చుట్టూ అనేక తోటలతోటి నిండి ఉంది, ఇక్కడ కూడా అనేకమైన తోటలతోటి నిండి ఉంది గనక ఆరామం సోంద అరంగం అని ఆరామం సోంద. ఆరామం అంటే తోటలు, తోటలు చుట్టుముట్టబడి ఉండే రంగం అన్నట్టుగా ఈ క్షేత్రం కూడా అతి మనోహరమాయిరుక్కయ్యాలే. మళ్ళీ శ్రీరంగం జ్ఞాపకం వచ్చేసిందిట, జ్ఞాపకం చేసిందిట ఈ క్షేత్రం. అక్కడ ఉన్నారు. అక్కడ ఎందుకు ఆగిపోయారండి? వెళ్ళిపోవచ్చుగా అంటేట పాపం పిళ్ళలోకాచార్య స్వామి వారు దూరం అయ్యారు కదా. ఆ దుఃఖం పెరుమాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ దుఃఖం పోవాలంటే ఎంతో కొంత రిక్రియేషన్ ఉండాలంటే ఈ క్షేత్రంలో ఉండాలి. ఈ క్షేత్రంలో ఉంటే ఆ దుఃఖం పోతుంది. అది పోయేంత వరకు, ఆ దుఃఖం పోయేంత వరకు పిళ్ళయ్యి పిరింద వ్యసనమెల్లాం ఆరుంబడి పిడలోకాచార్య స్వామి వారిని దూరం చేసుకున్నామనేటటువంటి దుఃఖం అంతా తగ్గేటట్టుగా అక్కడ ఉన్నారట. శిఖరిషు విపినేషు ఇది
సుందరబాహుస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకం అన్నమాట. కూరత్తాళ్వాన్ అనుగ్రహించినటువంటి ఒకానొక శ్లోకం చూడండి. ఆ. ఓ రామా అన్నారు కదా, రామ శ్రేయసి వనగిరీంద్రం సుందరీ భూయ భూయ అన్నారు. ఓ రామ, రామచంద్ర సంబోధన అనమాట. ఓ రామచంద్ర, దండకారణ్య వాసాత్, దండకారణ్యంలో ఉండడం చేత, శిఖరిషు అక్కడుండే కొండలు, విపినేషు అంటే అరణ్యాలు మొదలైనవి, స్వచ్ఛమైన తోయాసు స్వచ్ఛమైనటువంటి నీళ్లు కలిగిన, ఆపగాస్వపి నదీ ప్రదేశాలలో, అనుభవ రసజ్ఞ అడవిలో రామచంద్రుడు ఏం చేశాడంటేట, మంచి నీళ్లు, అదేగా చెప్పాడు, స్థలరామణ్యకన్యత్ర జలరామణ్యకంతథా అని లక్ష్మణస్వామిని పర్ణశాల కట్టమన్నప్పుడు ఏం చెప్పాడు, ఎక్కడ మంచి నీళ్లు ఉన్నాయో అక్కడ కట్టవయ్యోయ్, ఎక్కడ మంచి స్థలం ఉందో అక్కడ కట్టవయ్యోయ్ అని చెప్పాడు. అంచేత ఆ అరణ్యవాసం చేసినప్పుడు ఆ నదీ జలాలు, అక్కడ ఉండేటటువంటి అరణ్యాల యొక్క సౌందర్యం ఆస్వాదిస్తూ ఆయన చేశాట. అలా చేసినటువంటి ఆయన, అట్టి స్వామి నువ్వు తత్ భూయ ఆనందాన్ని మళ్ళీ అనుభవించాలనుకుని వనవాసంలో అరణ్యంలో తిరిగినప్పుడు ఏ ఆనందం అయితే ఆ నదులను చూచి అక్కడుండే చెట్లు మొదలైనటువంటి తోటల్ని చూచి అనుభవించావో ఆ అనుభవాన్ని మళ్ళీ పొందాలని అనుకున్నట్ట పరమాత్మ. అనుకుని తదనుభూతౌ ఆ అనుభూతిని సాభిలాష మళ్ళీ పొందాలని ఆశపడ్డాడు. ఆశపడి అజ్జ ఇప్పుడు ఇహ ఈ తిరుమలంజోలయ్య అనేటటువంటి క్షేత్రంలో సుందరీ భూయ మళ్ళీ తిరిగి అడహర్ అని పేరు పెట్టుకున్నాడు. రామచంద్రుడు పుంసాం మోహన రూపాయ పుంసాం దృష్టి చిత్తాపహారిణం కదా, చూచిన వాళ్ళ యొక్క మనసును కొట్టేస్తాట. కృష్ణ పరమాత్మ దొంగ కాదు, రామచంద్రుడే అసలైన దొంగ. కృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేశాడు, ఈయన కళ్ళు కొట్టేశాడు, దృష్టి కొట్టేశాడు, మనసు కొట్టేశాడు. అలాగా రామచంద్రుడు అలాంటి అందం కలిగిన వాడు గనక పేరు మార్చుకున్నాడు. రాముడు అందగాడు గనక అందగాడని పేరు పెట్టుకుని ఇక్కడ ఉన్నాడండి. సుందరబాహుస్వామి అంటే ఎవరు? రామచంద్రుడే స్వయాన. ఎందుకంటే హనుమంతులు వారు ఏం చెప్పారు, రామచంద్రుడిని చూసినప్పుడు చూడగానే ఏం బాహవ పరిగోపమా, ఈ బాహువులు ఉన్నాయి, భుజాలు ఉన్నాయి, చూచావా, పరిగెల్లా ఉన్నాయా, సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషిత, సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషిత. అన్ని ఆభరణాలు పెట్టుకోవడానికి అనువైన భుజాలని ఆభరణాలు పెట్టుకోకుండా ఎందుకు వదిలేశావయ్యా అని అడిగాడు. ఎలా తెలిసిందండి ఆభరణాలు ఉన్నాయని? ఎలా తెలిసిందంటే పెట్టుకుని తీసేస్తే మచ్చలు ఉంటాయి. రైల్లో ప్రయాణం చేసేప్పుడు పూర్వం దొంగలకు ఎలా తెలిసేవి సామాన్లు అని, ఈ మచ్చలను బట్టి తెలుస్తాయి. అలాగా సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషిత, ఎందుకు నువ్వు వాటిని అలంకరించుకోలేదయ్యా అంటే ఏమన్నాడో తెలుసా, కప్పేయి ఉత్తరీయం కప్పేయి, ఆ భుజాలు చూస్తే దిష్టి తగులుతుంది స్వామి అని అన్నాడు. ఇగో అలాంటి భుజాలు కలిగిన వాడు ఈయన సుందర బాహు కదా, అంటే రామచంద్రుడే ఇక్కడికి వచ్చాడు అని అర్థం. అడహర్ అనే పేరు కట్టుకుని వనగిరీంద్రం తిరుమలంజోలయ అనే పర్వతం మీద శ్రేయసి ఆశ్రయించున్నావయ్యా స్వామి, ఆ పర్వతాన్ని ఆశ్రయించున్నావయ్యా స్వామి అని చెప్పినట్టుగా ఆ తిరుమలంజోలయ క్షేత్రంలో ఈ స్వామి వనవాస రసవాంచై పిన్నాటి, వనవాసం చేశాము, మళ్ళీ ఇంకోసారి వనవాసం చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది ఎవరికి, నంబిరు వాళ్ళకి. అది పిన్నట్టు అంటే అది మళ్ళీ రాగా అని అర్థం. వనగిరి ప్రస్థమానం అంగే శిలహాలం ఎడుందరుళి ఇరుంది విహరిత్తరుళి, అక్కడ కొంతకాలం ఉండి అక్కడ హాయిగా తిరిగి అరంసువరాహి నిన్న అరంగరానతాం ధార్మికర్ తన్నీర్ పందల్ వైక్కుమా పోలే అడహి మనవాళన్ కిణత్తயும் உண்டாக்கி வைத்தி பின்பு அனத்தீ பரிகரத்துடனே கொல்லிகாவலன் கோடல் நாயகன் கோடிக்கோன் குலசேகரன் எண்ணி அதுவே தனக்கு நிரூபகமாம்படி குலசேகர பெருமாள் ஆண்டருடனே தேசத்தை விழும்பி எடுந்தருளி அவ்வவதேசங்களிலே சில நாள் இனிதமர்ந்தி
పిన్బు కోడి కోడేర ఎడుందరుడు ఇరుక్క అక్కడ ఉన్నాడు. ఎవరండి ఉన్నది? అరంసువరాహి నిన్న అరంగనార్కి ఆచెయ్యాదే పురంసువర్ కోలం செய்தி పుల్కవ్వ కిడక్కిన్నీరే అని తిరుమాలయలో పాసురం. అరంసువరాహి నిన్న ధర్మస్వరూపుడైనటువంటి అరంగనార్కి రంగనాథుడికి ఆచెయ్యాదే కైంకర్యం చేయడం అని శరీరాన్ని ఊరికే పోషించుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాంసం పక్షులు పీక్కు తింటాయి అని తిరుమాలయలో చెప్పినట్టుగా ధర్మస్వరూపుడైనటువంటి ఆ రంగనాథుట్ట ఇక్కడికి వచ్చాట. ఎందుకు వచ్చాడండి అన్నారు. అంటే చలివేంద్రం పెట్టారనుకోండి. చలివేంద్రం పెడితే నది దాకా వెళ్ళి ఆ నదిలో నీళ్లు ముంచుకుని అక్కడ తాగాల్సిన బాధ లేకుండా సరిగ్గా పక్కనే ఒక చలివేంద్రం పెట్టేశారు అనుకోండి. కావేరీ జలం తెచ్చి పోసేస్తున్నారు అనుకోండి. ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది కదా. అలాగే శ్రీరంగం కావేరిలో ఉండే జలాన్ని తీసుకొచ్చి తిరుమాల రంజోలైన క్షేత్రంలో చలివేంద్రం పెట్టినట్టుగా అక్కడుండే స్వామి ఇక్కడికి వచ్చి తన దర్శనాన్ని అనుగ్రహించాడండి అని చెప్తున్నారు అనమాట. చెప్పడంలో సౌందర్యం అనమాట. అలాగా ఇక్కడ తన్నీరు పందలు వైక్కుమాపులే. తన్నీరు పందలంటే చలివేంద్రం అనమాట. అడహియ మనవాళన్ కిణత్తయం ఉండ అక్కవైతి అక్కడొక నుయ్యి తవ్వారట. ఆ నుయ్యికి అడహియ మనవాళన్ కిణం అని పేరు అనమాట. ఆ నుయ్యి తవ్వించి అక్కడి నుంచి పిన్బు, అక్కడి నుంచి అనత్తు పరికరత్తుడనే సకల పరికరాలతోటి మళ్ళీ బయలుదేరారు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు అంటే కులశేఖర పెరుమాళ్ ఏలినటువంటి రాజ్యానికి వెళ్ళారట. కొల్లి కావలన్ కులశేఖర పెరుమాళ్ రంగనాథుడిని సేవించాలి 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 అని ఆయన ఆశపడి శ్రీరంగానికి ఏం చేసి రంగాన్ని సేవించారు కదా. ఆయన రాజ్యం ఇంత ప్రేమగా ఉన్న ఈ కులశేఖరాళ్ళు వారి రాజ్యం ఎలా ఉంటుందో చూడాలని ఈయన అనుకున్నాడు. ఈయన్ని చూడాలనుకుంటే ఆయన రాజ్యం చూడాలని రంగనాథుడు అనుకుని అక్కడికి వెళ్ళారట. కొల్లి కావలన్. కావలన్ అంటే రాజు అని అర్థం, రక్షకుడు అని అర్థం. కొల్లి అనే నగరానికి కాపలాగా ఉండేవాడు. కోడల్ నాయహన్, కోడల్ అనే ప్రాంతానికి నాయకుడిగా ఉండేవారు. కోడి అనే క్షేత్రానికి రాజుగా ఉండేటటువంటి కులశేఖరన్, కులశేఖరులు అని చెప్పినట్టుగా అదివే తనకు నిరూపకమా అంబడి. కులశేఖరుడు అనేది నిరూపకంగా కలిగినటువంటి కులశేఖర పెరుమాళ్ ఆండలుడిన దేశత్తై విరుంబి, వారు ఏలిన రాజ్యాన్ని అభిమానించేట రంగనాథు. ఒకసారి చూస్తే ఆయన ఏలేరు కదా, ఎలా ఉందో ఆయన ఏలుబడి ఎలా ఉందో చూద్దాం ఒకసారి అని బయలుదేరాట. బయలుదేరి దేశంగళిలే శిరలాల్, ఆయా దేశాల్లో అంటే కొల్లి అనేది ఏమండి, కోడి అనే క్షేత్రం, కోడల్ అనే క్షేత్రం, అక్కడక్కడ కొంతకాలం ఆయన ఏలిన ప్రదేశాలలో కొంతకాలం ఉన్నారు. అప్పుడు ఆ పేర్లు ఉండే, ఇప్పుడు ఏ పేర్లు ఉన్నాయో మనకు తెలియదు. అక్కడ ఏం చేసుండి ఇని ధమర్ందు పిన్బు కోడికోడేర ఎడుంది అరుళి ఇరుక్క. అక్కడి నుంచి కోడికోడు అనేటటువంటి ఒకనొక క్షేత్రం, అక్కడికి వెళ్ళి అక్కడ వేయించేసి ఉన్నారట కొంతకాలం. వేయించేస్తుంటే ఏమైందండి, అప్పుడు అవ్వళి వెలే சுடர்கள் சோதியை தேவரும் முனிவரும் தொடர என்கிறபடியே மத்த திவ்ய தேசங்களில் எம்பெருமான்களும் நம்மாழ்వాர்களும் అంగే వలసయాహ ఎడుందరులా. అప్పుడు ఏమైందంటే ఈ కోడి అనే క్షేత్రానికి వచ్చారు. కోడిని ఆ క్షేత్రంలో నంబెరుమాళ్ళు ఏం చేస్తుంటే చుట్టుపక్కల దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళందరూ కూడా బయలుదేరి నంబెరుమాళ్ళని సేవించడానికి అక్కడికి వచ్చారట. అక్కడికి వేయించేశారు. వేయించేస్తే అంతేకాక మత్త సుడర్ కొల్సోదియై కేవరం మునివరం తొడరా, గొప్ప ప్రకాశవంతమైన స్వామిని దేవతలు మునులు అనుసరించగా అని పాసురంలో చెప్పినట్టుగా మత్త దివ్య దేశంగళిల్ ఎంబెరుమాన్களும் అక్కడ కులశేఖర పెరుమాళ్ వేయించేసి ఉండే ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉండే దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళు అందరూ వచ్చారట. అంటే నమ్మాళ్వారు అంగే వలస యాహయుడుందరులా, నమ్మాళ్వార్లు కూడా అక్కడికే వలస వచ్చేశారు. వచ్చేయగానే అవరహళయం మాదరిత్తరుళి ఆళ్వారయంతం సింహాసత్నలే వైత్తిక్కొండు. అప్పుడు ఏం చేశాడంటేట రంగనాథుడు వీళ్ళందరినీ ఆదరించాడు. రాజుగారు ఎక్కడుంటారో అక్కడే జనం చేరతారు. రాజుగారు క్యాంప్ ఆఫీసులోకే జనం అందరూ చేరతారు. క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ చేరతారు. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళగానే వాళ్ళందరినీ ఆదరించాడు ఆయన. ఎవరు? నంబెరుమాళ్. ఆదరించి ఆళ్వారయంతం దివ్య సింహాసనత్తిలే వైత్తిక్కొండు
அடியறையாதாள் போல் அழுகி அடர்ந்த இவரை ஆதரித்து கொண்டிருந்து தம் திவ்ய சிம்ஹாசனம் ஆன வட்டமனையும் முத்துச்சட்டையை ముత్తుచ్చట్టయ్యం ప్రసాదిత్య మిகவும் కృప పన్ని అరుళి. నమ్మాళ్ళు వారు కూడా ఏం చేస్తే అప్పుడు ఏం చేశారంటేట నంబెరుమాళ్ళు నమ్మాళ్ళు వారిని చాలా ప్రీతిగా ఆదరించి తమ సింహాసనాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా మహారాజులు ఎక్కడికి వెళ్ళినా వారి సింహాసనం వెనకాల వస్తుంది. వానమామలయ్య స్వామి వారు ఏం చేశారు అనుకోండి, బంగారు సింహాసనం ఉంటుంది వారికి, ఆ బంగారు సింహాసనం కూడా వస్తుంది. ఆ బంగారు సింహాసనాన్ని వేసి ఆ సింహాసనంలో కూర్చోబెడతారు. కూర్చోబెడితే అక్కడ నమ్మాళ్ళ వారిని ఆ సింహాసనంలో వెంచేపు చేసి ఆదరిత్తుకొండిరిందు బాగా ఆదరించి ఆ సింహాసనానికి ఏమని పేరు అంటే వట్టమణి అని పేరు. వట్టమణి ఆ సింహాసనం పేరు అనమాట అది. ఆ వట్టమణి అనేటటువంటి తన సింహాసనంలో కూర్చోబెట్టి ముత్తుచ్చట్టయ్య ముత్యాల చొక్కా, రంగనాథుడికి ముత్తంగి సేవ చాలా ప్రధానం కదా, రంగనాథుడికి ముత్తంగి సేవ ప్రధానం. ఆ ముత్యాల చొక్కా కాస్త నమ్మాళ్ళు వారు తొడిగాట. తన డ్రెస్ పిల్లలకేసి సేవించి ఆనందించేటటువంటి తండ్రిలాగా వారికి సమర్పించి మిహవం కృప పన్ని అరుళి మిక్కిలి దయను చూపించి అంగు నిన్నం పురప్పట్టి ఆళ్వారుడనే తిరుక్కణాంబియల్ శిలహాలం ఎడుందరుళి ఇరింది అంగే ఆళ్వారై నిరుత్తి. అక్కడి నుంచి బయటకు వచ్చాట. అంటే ఈ కులశేఖర పెరుమాళ్ క్షేత్రం నుంచి బయలుదేరి ఏమండి ఆళ్వార్లతో కలిసి తిరుక్కణాంబి అనేటటువంటి ఒకనొక ప్రదేశం, ఆ తిరుక్కణాంబి అనేటటువంటి ప్రదేశానికి వేయించేసి శిలహాలం ఎడుందరుళి చాలా కాలం అక్కడ కొంతకాలం ఉండి అంగే ఆళ్వారై నిరుత్తి అక్కడ ఆళ్వార్లని ఉంచి తాము పొంగనూరు వడియాహ పురప్పట్టు తిరునారాయణపురత్తుకెడుందరుళి పొంగనూరు దారిగా ఆ దారి చేసుకుని పురప్పట్టి బయటకు వచ్చి అంటే ఆ క్షేత్రంలోంచి బయలుదేరి తిరునారాయణపురత్తుకెడుందరుళి తిరునారాయణపురానికి వేయించేశారు. వేయించేసి అంగే శిలనాళ్ విహరత్తి ప్రదక్షిణమాహ ఎడుందరుళి అక్కడ కొంతకాలం ఉన్నారు. ఉండే ప్రదక్షిణంగా బయలుదేరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎంతకాలం ఉన్నారు అక్కడ, అది రేపు చూద్దాం. ఇక్కడ కావాలి. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాతే నిత్యశ్రీర్నిత్యమంగళం. జయ రామానుజ. రేపు కలుద్దాం.